దేవుడంటే మీకు నమ్మకం ఉందా? నేను నాస్తికురాలి కాదే. నా మీద కూడా నమ్మకం ఉంది కదా? నేనెట్టు ప్రవర్తించానా? నా మీద నమ్మకం ఉంది కనుక నా మాట మీద కూడా గౌరవం ఉంచండి. గోపాలరావు గారిని చూసిన తర్వాత, ఆయన మనసులోని మాట విన్న తర్వాత నాకు నిజంగానే ఆయన దేవుడే అనిపించింది. దైవభక్తి ఉన్న మీకు ఆ దేవుణ్ణి పూజించమని కొత్తగా నేను చెప్పనక్కర్లేదు. మీరిద్దరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పచ్చగా ఉండాలన్నదే నా కోరిక. ఓం శ్రీ జయకాంబరేశ్వర ప్రసాద సిద్ధిరస్తు, ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు, దీర్ఘ సుమంగళీ భవ. ప్లీజ్ ఇంకేం ఆలోచించండి. అతను ఉత్తముడు, యోగ్యుడు. మాధవ్ సుఖపడుతుంది. ఐ సిన్సియర్లీ విష్ ఆల్ ది బెస్ట్. లెట్ ఇట్ హ్యాపెన్ సార్. మిస్టర్ బాలు, ఆల్ ది బెస్ట్. మీరు ఒంటరిగా వెళ్ళటం లేదు. బాలు, నువ్వు తీస్తావా? నేను తీనా? నేనే తీస్తాను. ఈసారి బాగానే వస్తాను. ఫ్లాష్ ఉందా? ఫ్లాష్ నా దగ్గర ఉందిగా. పక్కన నాకు కూడా కొంచెం చోటు ఇవ్వండి. హలో. అవునండి, నేనే. హౌస్ నెంబర్ ఎంతండి? అవును, మీ ఫ్రెండ్ ఎవరు చెప్పాడన్నారు? ఊటీలోనూ ఎక్కడో స్పెషలిస్ట్ ఇలాంటి కేసుని ప్రకృతి వైద్యం ద్వారా నయం చేశాడని. వాళ్ళంతా డబ్బున్న వాళ్ళు సార్. వస్తామ్మా. ఖరీదైన జబ్బులు వచ్చినా నయం చేసుకోగలరు. అప్పులతో కాలం గడిపే మా లాంటి వాళ్ళు ఆపరేషన్ అవసరం వచ్చినా ఆకుపసలతో సరిపెట్టుకోవాల్సిందే. నేనండి, మాధవిని. రండి. ఐ థింక్ సమ్ గెస్. ఎస్, థ్యాంక్ యూ. రండి. సుమతి, సుమతి, రండి కూర్చోండి ప్లీజ్. మాధవ్ గారు. నమస్కారం అండి. నమస్కారం. ఏమండి, ఆవిడ భర్త చాలా రోజులైంది మిమ్మల్ని చూసి.
బాలుని గురించి నేను విన్నది నిజమేనా? ఏం విన్నారు? వినకూడదే విన్నాను. ఆరోగ్యం దెబ్బతిందని, ప్రమాద స్థితిలో ఉన్నాడని. వినకూడదు ఏం కాదు, వినవలసిందే విన్నారు. అతను ఎక్కడున్నాడో నేను చూడాలి. ఐ వాంట్ టు సీ హిమ్. మమోపాక్షాతమస్తాదురతిక్షేదురాశ్రే పరమేశ్వర ప్రేధ్యర్థం శుభాభ్యాం శుభే శబరే ముహూర్త్యాద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే ఏవం గుణ విశేషత విశిష్టాజాం శుభతితౌ. అయ్యా గోత్రం చెప్పండి. కౌండన్యసగోత్రస్య శ్రీమతి మాధవి శ్రీమతి మాధవీ నామ్యాః వెంకట్రావు నామధేయస్య వేణుగోపాలరావు నామధేయస్య సహ కుటుంబస్య చ సపరివారస్య చ సర్వేషాం క్షేమస్థైర్య వీర్య విధజ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాణాం అభివృద్ధ్యర్థం కర్మాధికామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థం ఇష్టకాంక్షార్థం శ్రీ అలమేల మంగాతమేత ప్రసన్న శ్రీ వెంకటరమణ అలమేల ప్రసన్న శ్రీ వెంకటరమణ స్వామి అష్టోత్తర శతనామార్చనం కరిష్యామః. ఓం విష్ణుస్మై నమః. ఓం విష్ణవే నమః. ఓం శంకరాయ నమః. ఓం నమః నమః. ఓం శక్తే నమః. ఓం భూపతే నమః. ఓం భవాయ నమః. ఓం నమః ఓం భూతాత్మనే నమః. ఓం పరమాత్మనే నమః. నానాం బాలు, బాలు. మీ దంపతులు కలిసిన రోజు, మీ కాపురం నిలబడిన రోజు, వాడికో పండగ పర్వదినం. ప్రతిరోజు ఎంత తాగినా ఎలా తిరిగినా సంవత్సరానికి ఈ ఒక్కరోజు మాత్రం పవిత్రంగా ప్రతి గుడికి వెళ్లి మీ దంపతుల పేరున అర్చన చేయిస్తాడు. మాధవ్ గారు 364 రోజులు బ్రతికేది ఈ ఒక్కరోజు కోసమే. అసలు ఎందుకు అయిపోయాడు? ఏమైంది? ఆ నాట్యకళకి అంకితమైపోయి జీవితాన్ని సార్థకం చేసుకుందాం అనుకున్నాడు. అంతలోనే వాడి మీద ఎన్నో ఆశలు పెంచుకున్న ఆ తల్లి పోయింది. ఎవరు తన వెనుకుంటే కొండంత బలమనుకున్నాడో ఆ వ్యక్తి మీరు దూరం అయిపోయారు. నిరాశ నిస్పృహ మిగిలిపోయాయి. ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి తాగుడికి దగ్గరయ్యాడు. అంతే, ఆ మహమ్మారిలా ఆవరించింది, వాణ్ణి తినేసింది. జరిగిందితో జరిగిపోయింది. నేను నాతో మా ఊరు తీసుకెళ్తాను. మంచి డాక్టర్కి చూపిస్తాను. అతను బాగుపడతాడు. మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. వద్దండి. కళకళ్ళాడుతూ నిండు ముత్తైదువులా ఊహించుకుంటున్న మిమ్మల్ని ఇలా చూసి బతకెళ్ళా ఒక్కసారి గుండాకి చచ్చిపోతాడు. ఇలాగే తాగనివ్వండి. వాడు ఊహించుకుంటున్న ఆనందంలో, తేలిపోతున్న మైకంలో ఇలా ప్రాణాలు పోవడమే మంచిది. ఇలాగే చావనివ్వండి. లేదండి, అలా జరగడానికి వీలేదు. నిస్సహాయంగా కాలానికి కర్మానికి వదిలేకూడదు. మీరు నాకు తోడుగా ఉంటే. అదేమిటండి, వాడు బాగుపడితే చూసి సంతోషించాలి, నాకు మాత్రం ఉండదు. చెప్పండి, ఏం చేయమంటారు? ఏమిటి మమ్మీ, ఉన్నట్టుండి ఎక్కడికి ప్రయాణం? డాక్టర్ తాతగారింటికి. అక్కడే కొన్నాళ్ల పాటు ఉండి నువ్వు డాన్స్ నేర్చుకోవాలి. ఇంకా కొత్తగా నేర్చుకునేదే ఉంది. ఎన్నో ప్రోగ్రామ్స్ సన్మానాలు అయ్యాక. అదేనే నేను చేసిన పొరపాటు. పాకడం కూడా సరిగ్గా రాని పాప పరిగెత్తుతానంటే సరే అన్నాను. ఓహో, అయితే కొత్తగా నడకలు నేర్పే గురువు గారు అక్కడే ఆ ఊళ్ళోనే ఉన్నారన్నమాట. అవును. ఎవరు? బాలకృష్ణ గారు. వాట్? ఆర్ యూ జోకింగ్? నీతో వేళకొడలేమిటి? కానీ టైం అయింది. నో, నన్ను గురించి అంత చండాలంగా రాసిన తర్వాత నేను వాడి దగ్గర శైలు,
బాలకృష్ణ గారు నీకు గురువు గారు. ఆయన గారి దగ్గర నేనే నేర్చుకుంటున్నావు. ఏంటి డాన్స్? డోంట్ బి ఎ ఫూల్. నిజమైన కళ ఎప్పుడో చచ్చిపోతే ఎవరు నేర్చుకుంటారట, నేను నేర్పాలట. అది జరగదు, జరగని పని. జరగాలి, జరిగి తీరాలి. నేను వాళ్ళకి మాటిచ్చాను. ఓసారి ఇట్లాగే నా చేత పెద్ద పని చేయించు. 50 రూపాయల కోసం ఓ పిల్లకాకి నృత్య ప్రదర్శన గురించి రాయమన్నా. ఏమైంది? ఇప్పుడు ఇంకో వెదవ పనా? నో. నీకైనా బుద్ధి ఉండాలి, నాకైనా బుద్ధి ఉండాలి. తిరిగి వెళ్ళాల్సిందే. స్టాప్ ద ట్రైన్. హోల్డ్ ఆన్. మాస్టర్, మాస్టర్ ఆపకండి. లాగరా, లాగే. మనకి సంతానం లేకపోతే ఏమండి, బాలుయే మన బిడ్డను అఘోరించావు. ఇదిగో నా కొద్దిని కాదు, తల్లి తర్వాత తల్లి అన్న ఈ ప్రబుద్ధుడు గొలుసులాగా ఇంటికి వెళ్ళిపోదాం అంటున్నాడు. పదా. చచ్చిపోతున్నా ఇంత మందు కూడా ఇప్పించలేకపోయి నేడుస్తూ అక్కడే చచ్చిపోను. అది కాదురా రఘు, నేనెవరికి చెప్పలేనురా, నాకు మనసు లేదురా. వద్దురా, నీకిష్టం లేని పని నువ్వు చేయొద్దు. ఏదో నేనే ఆశపడ్డాను. నా బతుక్కి ఎలాగో అంత ట్రీట్మెంట్ ఇప్పించలేను. వాళ్ళు నీకు ఇల్లిచ్చి పెద్ద జీతం ఇస్తామంటున్నారు. ఆ డబ్బుతో మీ వద్దని హాస్పిటల్లో చేర్పిస్తే ఆ పైన భగవంతుడే ఉన్నాడని పిచ్చి కళ్ళ కన్నా. పర్వాలేదురా, ఇంకో 4 ఏళ్ళలో పోవాల్సిన 4 రోజుల్లో పోతుంది, అంతేగా. చూస్తూ కూర్చుంటావేమే, తొందరగా సర్దు. ఏదో స్టేషన్ కూడా వచ్చేటట్టుంది. అడిగి వచ్చే రైల్లో ఇంటికి పోదాం. ఏమిట్రా అంత కోపం ఎందుకు? కూర్చో. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. మానసబాబు నీకు ముందే తెలుసా? రామపట్టాభిషేకం ఫోటో చూపిస్తే శ్రీరామచంద్రుణ్ణి పోల్చుకోగలనయ్యా. నమస్కారం అయ్యా. అమ్మాయి గారు వచ్చేస్తున్నారు, తమరు కూర్చోండి అయ్యా. శైలు, ఇవన్నీ ఎవరికి ఇవ్వాలి? మాస్టర్ గారికి నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకో. అలాగే. రామ్మా. ఎన్ని సంప్రదాయాలు ఉన్నాయో కూడా తెలుసా నీకు? దీన్ని భరతనాట్యం అంటారు. ఎంతసేపు అలా ఉంటుందిరా? దీవించు. నమస్కారం సార్. నమస్తే. నేను హాస్పిటల్లో అంతా ఏర్పాటు చేశాను. ముందు అడ్మిట్ చేయించండి, నేను వచ్చి ఐ టేక్ ఆల్ ది టెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాలు, వీరు తెలుసు కదా, డాక్టర్ మూర్తి గారు, హాస్పిటల్ ఇన్ఛార్జ్. వీడు ఐ నో హిమ్. బాలు, వస్తాను. వర్జం వచ్చేలోగా మీ వదిన హాస్పిటల్లో చేర్పిస్తాను. తాతయ్య, నేను ఇక లేవచ్చా? శైలు, ఇక నువ్వు వెళ్ళి పాఠాన్ని రెడీగా అమ్మా. మరి మాస్టర్ గారి బట్టలు? అవి ప్యాక్ చేయించి అవుట్ హౌస్ లో పెట్టించమ్మా. కమాన్ బాల్, కమాన్. శివయ్య, అమ్మా. అన్ని సరిగ్గా ఉన్నట్టేనా? బాత్రూమ్ లో హీటర్ అవి అమ్మా, ఈ సామాన్లు కొనగా మిగతా చిల్లరమ్మా. ఉంచు. అమ్మా.